సో, ఈ వీడియోలో 'హర్భజన్ సింగ్' కోసం చెప్పుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. ఆర్మీ దేశ రక్షణ కోసమే పోరాడుతుంది. అందులో అన్ని వేళల ముందుంటది. లక్షల సంఖ్యలో సాహితీ బలగాలుంటాయి. కానీ ఇండియన్ సోల్జర్స్ అంటే ప్రపంచమంతా ఒక ప్రత్యేకత ఉంటది. శత్రు దేశాలతోనే కాకుండా హిమగిరిలో గడ్డె కట్టే చర్యలు సరిహద్దులకి కంటికి కాపలాగా కాస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన భారతదేశాన్ని. నిరంతరం దేశం కోసం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు మన త్రివిధ దళాలు. అందుకే ఇండియన్ ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. సో, టాపిక్‌లోకొస్తే ఒక ప్రత్యేక సైనికుడి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సైనికుడు తన ప్రాణాలను తెగించి దేశాన్ని రక్షిస్తారు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఒక సైనికుడు దేశాన్ని కాపాడే పనిలో ఉన్నాడంటే ఎవరు నమ్మరు. కానీ ఇది నిజం. ఇండియా ఆర్మీ కూడా ఈ విషయాన్ని నమ్మి ఓ మందిరాన్ని నిర్మించింది. అలాగే పక్కనున్న చైనా కూడా సైనికుడి ఆత్మ గుర్రంపై సవారీ చేస్తుందని, మీరు తీసుకువెళ్ళండని లెటర్ కూడా భారతదేశానికి రాసింది. అసలకి విషయానికొస్తే ఆ సైనికుడి పేరు హర్భజన్ సింగ్ బావా. భారత్ చైనా బార్డర్‌లో ఆన్ డ్యూటీలో చనిపోయారు. ఆయన ఆత్మ ఇప్పటికీ కాపలా కాస్తుందని అక్కడ సైనికులందరూ చెప్తుంటారు. అసలు ఏం జరిగిందంటే, ఇండిపెండెన్స్ డేకి ముందు లో అన్‌డివైడెడ్ ఇండియాలో ఈస్ట్ పంజాబ్ అండ్ వెస్ట్ పంజాబ్ ఉండేవి. ఇండిపెండెన్స్ తర్వాత వెస్ట్ పంజాబ్ అనేది పాకిస్తాన్‌గా విడిపోయింది. అయితే ఇండిపెండెన్స్ రాకముందు 1946 ఆగస్ట్ 30 హర్భజన్ సింగ్ అప్పటి వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పటి పాకిస్తాన్‌లో గుజర్వాలా జిల్లాలో సాధారణ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారనమాట. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశం వైపు ఆ కుటుంబం వచ్చేసింది. డిగ్రీ చదువుతున్న టైంలో ఆయన ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు. హర్భజన్ సింగ్. ఫిబ్రవరి 9, 1966న భారత సైన్యంలో చేరారు హర్భజన్ సింగ్. చేరిన 2 సంవత్సరాల తర్వాత సిక్కింలో ఇండో చైనా సరిహద్దుల్లో పోస్టింగ్ పడింది అతనికి. అయితే 1968 సెప్టెంబర్ 11న భారీ మంచు తుఫాను వచ్చింది. అయితే అప్పుడు భారీ మంచు తుఫాన్‌తో పాటు వరదలు కూడా వచ్చాయన్నమాట. పెద్ద పెద్ద వరదలు, గాలులు అన్నీ. ప్రజలు, సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. అయితే ఆ రోజు తుఫాన్ టైంలో హర్భజన్ సింగ్ సముద్ర మటానికి 14,500 అడుగుల అవతల నిర్వహిస్తున్నారనమాట. ఆ రోజు ఏమైందంటే ప్రజలను కాపాడాలనే ప్రయత్నంలో ఉన్న హర్భజన్ సింగ్ తుఫాన్ గాలులకు కాలు స్లిప్ అయి మంచు ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయారు. అక్కడ పడితే ప్రాణాలు కోల్పోతారని ఇండియన్ రికార్డ్‌లో ఉంది. దాని ప్రకారం ఏం రాసిందంటే అక్కడ పడిన వాళ్ళు ఎవ్వరూ బతికి రారు. అందరూ చనిపోతారు అని. అప్పుడు ఇండియన్ ఆర్మీ హర్భజన్ సింగ్ చనిపోయారని అంచనా వేసింది. ఆయన మృతదేహం కోసం వెతుకుతుంది. ఆ మృతదేహం కోసం వెతకడం మొదలుపెట్టింది. అయినా మృతదేహం ఎక్కడా దొరకలేదు. 3 రోజుల తర్వాత హర్భజన్ సింగ్ తన ఫ్రెండ్ అయిన ప్రీతం సింగ్ కలలోకొచ్చి, తను ఎక్కడ చనిపోయారని, తన మృతదేహం ఎక్కడుందని ఇవన్నీ చెప్పారనమాట. ప్రీతం సింగ్ ఇది హయ్యర్ కమాండర్స్‌కి చెప్పినా ఎవరు నమ్మలేదు. కానీ అదే ప్లేస్‌కి వెళ్లి కొందరు సైనికులు చూడగా మృతదేహం అక్కడ కనిపించింది. ఆ తర్వాత శత్రు సైనికులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హర్భజన్ సింగ్. అంతేకాదు మన ఆర్మీలో ఎవరైనా అజాగ్రత్తల్లో ఉన్నా, డిసిప్లైన్ లేకున్నా కొడతారంట. గతంలో చైనా కొన్ని ఆపరేషన్స్ చేసింది కదా! ఆ న్యూస్‌ని కూడా ఆర్మీకి ఏదో ఒక రకంగా చెప్పారిందే హర్భజన్ సింగ్ అనమాట. అతను చెప్పినట్టుగా ఏదో ఒక సింబల్‌ని కూడా అక్కడ పెట్టి వెళ్తారంట. అది తనే చెప్పాను అని తెలియడానికి. భారత్, చైనా మధ్యలో యుద్ధం జరిగినప్పుడు మన సరిహద్దులకు మీద వాళ్ళొచ్చి దాడి చేస్తున్నట్టు కూడా హర్భజన్ సింగ్ ముందుగానే భారత సైనికులకు హెచ్చరించారు. వచ్చి ఇలా దాడి చేస్తున్నారని వచ్చి చెప్పారని సైనికులే స్వయంగా మీడియా ముందుకొచ్చి చెప్పారు. శత్రువులకు సంబంధించిన సమాచారాన్ని హర్భజన్ సింగ్ ఇచ్చినా ఆర్మీ తెలుసుకోకపోతే నిద్రలో ఉన్న సైనికులకి కనిపించి ఆ విషయాన్ని చెప్తారంట. సిక్కింలో ఉన్న నదుల్లా పాస్ అనే ప్రాంతంలో భారత సైన్యం నదుల్లా హీరోగా గుర్తించారు హర్భజన్ సింగ్‌ని. అంతేకాదు ఆయన మీద గౌరవంతో ఒక మందిరాన్ని కూడా కడతారు భారత ఆర్మీ. అదే
బాబా హర్భజన్ సింగ్ మందిర్ అని. అతనిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళని యుద్ధ రంగంలో కూడా రక్షిస్తారంట. ఈ విషయం స్వయంగా సైనికులే చెప్పారు. ఆ మందిరంలో ఆయన ఫోటో, షూస్‌తో పాటు బెడ్, ఇంకా చాలని వస్తువులు అతనికి సంబంధించినవన్నీ పెడతారంట. అలాగే పూజలు కూడా చేస్తారంట. నదుల్లా మార్గంలో 13,000 ఎత్తులో ఉన్న ఈ మందిరంలో హర్భజన్ సింగ్‌ని ఒక దైవంగా కొలుస్తారంట. ఆ మందిరం ఆలన, పాలన అంతా ఆర్మీయే చూసుకుంటుందంట. మార్నింగ్ టిఫిన్స్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఈ టెంపుల్‌ని హర్భజన్ సింగ్‌కి పెడతారనమాట. అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే ఆర్మీ నిబంధనల ప్రకారం ఏవేవి ఉన్నా అన్నీ హర్భజన్ సింగ్‌కి చేస్తారంట. చీకటి పడిన వెంటనే మందిరం తలుపులు మూసేస్తారు. ఎందుకంటే అతను నైట్ డ్యూటీకి వెళ్తారని అక్కడ నమ్ముతారంట. ఇండియన్ ఆర్మీలో ఒక సైనికుడికి ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ పెట్టడం అక్కడ విశేషం అన్నమాట. అతనే కాదు, ఇండియన్ ఆర్మీలో ఎవరైనా డిసిప్లైన్‌లో లేకపోతే వచ్చి వాళ్ళని కొడతారని కూడా అంటారనమాట. నదుల్లా పాస్ చైనా సరిహద్దుల్లో హర్భజన్ సింగ్ ఉండడం భారత సైనికుడికి విశేషమనే చెప్పొచ్చు. అండ్ భారత సైన్యానికి సహాయపడుతున్నారు కూడా అతను. బాబా హర్భజన్ సింగ్ మందిరంలో నుంచి చూస్తే చిన్న చైనా సరిహద్దులు కూడా కనిపిస్తుంది. అక్కడ నలుగురో, ఐదుగురు సైనికులొస్తారు. వచ్చిన వాళ్ళు సైలెంట్‌గానే వెళ్ళిపోతారు. అదే టైంలో సరిహద్దుల మధ్య బాబా హర్భజన్ సింగ్ అండ ఉండగా అక్కడ ఏ తప్పు జరగదని అని భారత జవాన్లు చెప్తారనమాట. బాబా సింగ్ ఒక ఆత్మకథ అయినా దేశ రక్షణ విషయంలో ఆయన త్యాగం చాలా గొప్పది.